అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక మల్లికార్జునరావు గారి గురించండి. అంటే చాలా సినిమాల్లో చూసే ఉంటారు గానీ, ఈయన అని చెప్పి ఇప్పుడున్న వాళ్ళకైతే తెలీదనమాట. అప్పుడున్న వాళ్ళకి చాలామందికి తెలుసు. అలాగే ఆయన యాక్టింగ్ గూడా డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. మరి ఆయన గురించి తెలుసుకునే ముందు, ఆ కాలంలోకి వెళ్ళే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఒకసారి వెళ్ళి తెలుసుకొనొద్దాం. మల్లికార్జునరావు గారు తెలుగు సినీ రంగస్థల హాస్యనటులు. ఆయన పూర్తి పేరు పీలా కాశీ మల్లికార్జునరావు గారు. పాఠశాల దశ నుంచే నాటకాల్లో నటించేవారు. 50 నుంచి 60 నాటకాలు, ఏకపాత్రాభినయం పాత్రలు ఆయనకు నటన మీద మంచి పట్టు లభించడానికి దోహదపడ్డాయి. ఈయన 1950 అక్టోబర్ 10న అనకాపల్లిలో జన్మించారు, ఆంధ్రప్రదేశ్లో. భమిడిపాటి రాధాకృష్ణ గారు రాసిన లెక్కలు తెచ్చిన చిక్కులు ఆయన తొలి నాటకం. ఆయన్ని రంగస్థలంపై నటుడిగా నిలబెట్టింది పలుకే బంగారమాయే. ఇందులో నిర్మాత వేషం మల్లికార్జునరావు గారికి ఎంతో గుర్తింపునిచ్చింది. అనకాపల్లిలోనే ఏఎంవిఎం ఆసుపత్రిలో కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్ యూనియన్కి నాయకత్వం కూడా వహించారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. దివంగత నటులు రావు గోపాలరావు గారి సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో తులసి అనే చిత్రంలో చిన్న వేషం వేశారు. ఆ సమయంలోనే పార్వతీ పరమేశ్వరుల చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తర్వాత నాగమల్లి లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీ గారితో ఏర్పడ్డ పరిచయం ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. వంశీ గారి మొదటి చిత్రం మంచు పల్లకిలో చిన్న పాత్ర పోషించారు. అన్వేషణలో పులిరాజుగా మల్లికార్జునరావు గారి నటన చిత్రసీమను ఆకట్టుకుంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థకు లోనైతే అనకాపల్లి వెళ్లడం వల్ల అవకాశాలను కోల్పోయారు. లేడీస్ టైలర్లో బట్టల సత్యం పాత్ర తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు మన మల్లికార్జునరావు గారు. 350 పైగా సినిమాల్లో నటించారు. తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును పొందారు. అదేనండి, అందులో ఆ హోటల్లో పనిచేసే వ్యక్తిగా అయితే నటిస్తారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా అనమాట. అలాగే ఏప్రిల్ 1 విడుదల, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు, హలో బ్రదర్, అలీబాబా అరడజన్ దొంగలు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, బద్రి అంటే మీకు గుర్తుంది కదండి. ఓహో దట్ట ఐ థింక్ వాటో అని చెప్పి బ్రహ్మానందం గారిని ఇంగ్లీష్తో ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ అనమాట. అలాగే అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఎవడి గోల వాడిది, మా ఆయన సుందరయ్య లాంటి చిత్రాలు ఆయనకెంతో పేరుని తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు గారి నటనలో తనకంటూ ఒక పందానే ఏర్పరచుకున్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు గారి ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసని, మాండలికాన్ని సాధారణంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యంలో ఉన్న పాత్రలకు జీవం పోసే నటుల్లో ఆయన ముందుండేవారని చెప్పవచ్చు. చివరిగా ఆయన నటించిన చిత్రం మహానగరంలో. మన మల్లికార్జునరావు గారు సినీ ఫీల్డ్లోనే కాక రాజకీయాల పరంగా కూడా కొంచెం యాక్టివ్గా ఉండేవారు. మరి ఆ రాజకీయ జీవితం కూడా తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీతో మన మల్లికార్జునరావు గారికి సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శిగా 3 సార్లు ఎంపికయ్యారు మన మల్లికార్జునరావు గారు. మరి మన మల్లికార్జునరావు గారు నటించిన చిత్రాల గురించి తెలుసుకోవాలి కదా, మరి రండి ఆయన నటించిన చిత్రాల గురించి కొంచెమైనా తెలుసుకొని వద్దాం. దాసన్న, రెయిన్బో, అతడెవరు, 143, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి, రాఘవ, 16, కలిసి నడుద్దాం, ప్రేమ సందడి, సాంబయ్య, పవిత్ర ప్రేమ, అలీబాబా అరడజన్ దొంగలు, అలాగే పౌర్ణమి, ఇంకా చాలా సినిమాల్లో అయితే ఆయన నటించారనమాట. ఆయన నటన కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. చూస్తూ ఉంటే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతాం అన్నమాట. అంటే నిజంగా ఒక పర్సన్ మన ఎదురుగా ఉండి అలా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనం ఆ క్యారెక్టర్ని ఊహించుకుంటూ ఉంటాము. అంటే సినిమా అయిపోయి బయటికి వచ్చేసినా తర్వాత కూడా ఆయన డైలాగ్స్ మనకు గుర్తుంటూ ఉంటాయి అన్నమాట. ఆయన యాక్టింగ్ కానీ అదంతా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అతడులో ఆయన కనిపించింది కొద్దిసేపు అయినా కానీ ఆ క్యారెక్టర్ కానీ
ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి. కనిపించేది కాసేపు అయినా ఆ క్యారెక్టర్ మాకు గుర్తుండిపోయేలా నటిస్తారు. మరి ఇంత విలక్షణ నటులకి పురస్కారాలు రాకుండా ఎందుకుంటాయి చెప్పండి? మరి ఆయనకు వచ్చిన పురస్కారాలు అవి ఏంటి అంటే గనక, మన మల్లికార్జునరావు గారి నటనకు గాను తమ్ముడు సినిమాలో, అదేనండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. అలాగే రఘుపతి వెంకయ్య బంగారు పథకాన్ని కూడా ఆయన సొంతం చేసుకోగలిగారు. తెలుగు చిత్ర పరిశ్రమకి అలాగే ఆయన నటనకు అభిమానులుగా ఉన్న వాళ్ళకి చేదు వార్త ఏంటి అంటే ఆయన మరణం. మరి అది ఎలా సంభవించింది ఏంటి అంటే గనక, 57 సంవత్సరాల వయసులో మంగళవారం 24 జూన్ 2008 ఉదయం 10:30 రక్త క్యాన్సర్, అదేనండి లుకేమియా వ్యాధితో తుది శ్వాస విడిచారు మన మల్లికార్జునరావు గారు. కొన్ని క్యారెక్టర్స్ ఆయన చేయడం వల్లే ఆ సినిమాలో అవి అంత బాగా క్లిక్ అయ్యాయా, లేదు అంటే విజయానికి ఆయన వంతు కూడా తోడ్పడ్డారా అనే టైప్లో అయితే ఉంటుందన్నమాట. ఉదాహరణకి వెంకీ సినిమాలో జగదాంబ చౌదరి గారు అని చెప్పి అయితే క్యారెక్టర్ ఉంటుందన్నమాట. ఆయన చెప్పే డైలాగ్స్ చిన్నవైనా కానీ ఆ డైలాగ్స్ ద్వారా ఫన్ అనేది బాగా క్రియేట్ చేస్తారు ఆ మూవీలో అయితే మాత్రం. సో రవితేజ గారు ఈయన కాంబినేషన్లో వచ్చిన సీన్స్ అయితే చాలా బాగుంటాయి ఆ సినిమా మొత్తానికి కూడా. మన ఛానల్లో వచ్చే ఏ వీడియోలో అయినా తప్పులు ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకు అంటే అప్పుడు ఉన్న సంఘటనలు కానీ పరిస్థితులు కానీ మేము ప్రత్యక్షంగా చూసింది లేదు కాబట్టి మేము కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగింది. కావున మన ఛానల్లో వచ్చే ఏ వీడియోలో అయినా తప్పులు ఉన్నా మీరు బాధపడ్డా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇట్లు ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.